వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. నేను మీ రాధిక. ఈరోజు మన కిచెన్లో పహాడీ చికెన్ని తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం ముందుగా చికెన్ని ఒక పావు గంట సేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి 2-3 సార్లు శుభ్రమైనటువంటి వాటర్తో వాష్ చేసుకొని జాలి బుట్టలో వేసుకొని వాటర్ పోయే వరకు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండిని పెట్టుకొని బాండి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జాలి బుట్టలో వేసుకున్నటువంటి చికెన్ని బాండీలోకి వేసేసుకోవాలి. తర్వాత ఉప్పు కారాన్ని వేసుకోవాలి, కాస్త తగ్గించి వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి గరిటెతో కలియబెట్టుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మనం చికెన్ని 80% వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు వేరే స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని మసాలాలను ఫ్రై చేసుకోవాలి. ఒక గుప్పెడు ధనియాలు, 2 యాలక్కాయలు, 4-5 లవంగాలు, ఒక చెక్క, 4-5 ఎండుమిరపకాయలని వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో చికెన్ని కూడా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. మసాలాలు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి. చల్లారినటువంటి మసాలాలని జార్లోకి తీసుకొని వేసుకోవాలి. దీంట్లోనే అల్లము, వెల్లుల్లిపాయలని కూడా వేసుకొని ముందు వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చికెన్ 80% వరకు ఫ్రై అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మసాలా పేస్టు నేను చూపిస్తున్న మాదిరిగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నెను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి ఆయిల్లో వేసుకోవాలి. 2-3 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కలర్ మారే వరకు మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కాస్తంత కొత్తిమీరను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పసుపు మసాలా పేస్టును వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒకసారి గరిటెతో మొత్తం కలుపుకొని మగ్గనివ్వాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం మసాలా వేసుకున్న జార్లోనే 2-3 టమాటాలను వేసుకొని ప్యూరీ లాగా చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ప్యూరీని వేసుకొని దాంట్లోనే కాసంత వాటర్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి. ఈ ముక్కలన్నిటికీ కూడా మసాలాలు పట్టాలి. అలాగే 1 స్పూన్ వరకు చికెన్ మసాలాని వేసుకొని మొత్తం కలియబెట్టుకోవాలి. చాలా సింపుల్గా తక్కువ మసాలాలతోటి చాలా త్వరగా అయిపోతుంది ఈ పహాడీ చికెన్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
ముక్కలు కూడా చాలా జ్యూసీగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కాసిన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కాసిన్ని వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. సెమీ గ్రేవీ కావాలి అని అంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ సరిపోతాయి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఫస్ట్లో మనం పీసెస్కి మాత్రమే సరిపడినంత ఉప్పును వేసుకున్నాము. ఇప్పుడు గ్రేవీకి సరిపడేంత ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మరో 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసేసుకుంటే లాస్ట్గా కొత్తిమీరని చల్లేసుకుంటే మనకి పహాడీ చికెన్ రెడీ అయిపోయినట్టు. ప్లెయిన్ రైస్లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ఈ పహాడీ చికెన్. అంతే, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.